నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే రామారావు గారు. రామారావు గారు, రోజా గారు రాజకీయాల పట్ల రోజుకొక వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. ఓ రోజు టీడీపీని టార్గెట్ చేస్తుంటే మరో రోజు చిరంజీవి గారిని, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్న వార్తలు. అయితే రీసెంట్గా చిరంజీవి కానీ, చిరంజీవి సోదరులు కానీ సమాజ సేవ ఏమీ చేయలేదు అంటూ ఒక కమెంట్ విసిరారు. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ రోజా తిట్టడమే పనిగా తన తాలూకు ఆ మంత్రి పదవిని ఉపయోగించుకుంటుంది. మంత్రి పదవి ఎందుకు ఇచ్చారంటే మన జగన్మోహన్ రెడ్డి కేవలం తిట్టడం కోసం ఇచ్చాడు. ఇటీవల కాదు, నిన్నగా మొన్న తిట్టింది. ఇది తిట్టడానికి ఆవిడ నోరు ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆవిడ చేసినటువంటి అభియోగం ఏంటంటే చిరంజీవి ప్రజలకు ఏం చేశాడు, నాగబాబు ప్రజలకు ఏం చేశాడు, అంటే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అనేటువంటి ఒక పనికి మారిన చెత్త ప్రశ్నలు వేసి ఏదో హీరోయిన్ అనిపించుకుంది. దాంతో చాలా అది బాధగా ఉంటుంది. చిరంజీవి ఏం చేశాడేంటి, చిరంజీవి ఏమి చేయలేదు కనుక మాట మాట్లాడడంలో నువ్వు కక్షపూరితంగా మాట్లాడుతున్నావు అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఏమైనా ఇంగిత జ్ఞానం, సంస్కారం ఉంటే అలాంటి మాటలు మాట్లాడతావు? ఆ రోజా ఎలా మాట్లాడతావు? చిరంజీవి ఇండస్ట్రీకి ఎంత చేశాడు, బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఎంత చేశాడు, ఐ బ్యాంక్ వాళ్ళు ఎంత చేశాడు, ఇదంతా సేవలాగా నీకు అనిపించడం లేదా? కరోనా టైంలో అది ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చి ఎంతోమంది వందలాది వేలాది మంది ప్రాణాలు కాపాడింది చిరంజీవి కాదా? అది నీ సేవలాగా అనిపించడం లేదా? ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీ తాను వ్యక్తిగతమైనటువంటి విలువలు దిగజారిపోయి నిన్ను చాలా అసహ్యంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. సో కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తూ ఉన్నా ఏమీ చేయలేదని ఎట్లా అంటారు? అదే టాక్టిక్స్, అదే రాజకీయాల్లో ఉన్నదేంటంటే అప్పుడు ఆయన కష్టపడి పాపం ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి ఒక 10 అంతస్తులు మేడలు కట్టినట్టయితే కళ్ళ ముందు మేడలు కనిపిస్తున్నాయి. ఇది గ్రాఫిక్స్ అన్నారు. గ్రాఫిక్స్ అంటే ఆడే ఉన్నారు. గ్రాఫిక్స్ అయితే ఆ 10 అంతస్తుల మేడ ఎక్కి మేడ మీద దూకమన్నారు. తర్వాత సమాధానం లేదు. అంటే ఇదే కదా రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్యం. అదే అక్కడ కష్టపడి అమరావతిని అంతగా డెవలప్ చేస్తే అమరావతిలో ఒక ఇటుకైనా వేశాడా అని ఈ షర్మిల గారు పెద్ద కోత కూసింది మాట. అమరావతిలో ఒక ఇటుకైనా వేశాడా చంద్రబాబు అని. అలా చెప్పడానికి కూడా గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే ఇటుకైనా వేయడేంటి, ఎన్ని లక్షల ఇటుకలు వేశాడు. కానీ ఏంటంటే రాజకీయ ప్రయోజనం కోసం ఇతరుల్ని తెగ నరుకుతారన్నమాట. మామూలు నరకడం కాదు, తెగ నరుకుతారు. ఆ ప్రయత్నమే ఇది. అంటే అమరావతిలో ఆ డెవలప్మెంట్ చూసి ఏమన్నారు, ఇది ఆ డెవలప్మెంట్ కాదు, గ్రాఫిక్స్ అన్నారు. అలాగనే ఇప్పుడు చిరంజీవి కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చాడు. ఇది ప్రపంచం అందరికీ తెలుసు. మరి నువ్వు కళ్ళు మూసుకున్నావా? నీ చెవులు వినిపించలేదా? మరి కౌలు రైతులకి ఇచ్చినది సహాయం కాదా? మరి నీకు ఏమాత్రం సంస్కారం ఉన్నా సమాధానం చెప్పాలి. గనక ఆవిడ చాలా అంటే ఏంటి, ఈ 5 ఇయర్సే తన జీవితం అనుకుంటుంది. ఈ 5 ఇయర్స్ అంతా తన జీవితం లేదనుకుంటుంది. ఈ 5 ఇయర్స్ తర్వాత నువ్వు బయటికి వెళ్ళినట్టయితే నీ మొహం మీద ఏం చేయాలో చేస్తారు. అది తెచ్చుకోకు. ఎందుకంటే నువ్వు పదవిలో ఉన్నా లేకపోయినా నిన్ను ప్రజలు చెప్పుకోవాలి, నిన్ను ప్రజలు తలుచుకోవాలి, ప్రజలకి మంచి పని చేయాలి. అప్పుడే నీ తాలూకు కనీసం నిన్ను చూసి అని ఆదరిస్తారు. కానీ లేకపోతే నిన్నెవరు ఆదరిస్తారమ్మా? రిపీట్, సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత పేరు సంపాదించుకున్నావు? సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు నీకు ఎంత విలువ ఇచ్చారు? ఎవరితో యాక్ట్ చేశావు? ఆ బాలకృష్ణ పుణ్యమా అంటూ భైరవ ద్వీపం, ఆ చిరంజీవి గారి పుణ్యమా అంటూ ఇంకేదో సినిమాలు చేశావు నువ్వు. అంతేగాని ఆ చిరంజీవి గారి నాకు ఈ రోజా వద్దంటే నువ్వు ఎక్కడుంటావు?
బాలకృష్ణ గారు ఈ రోజా వద్దంటే ఎక్కడ ఉంటావు? గతం మర్చిపోతే మంచిది కాదు. గతం మర్చిపోయిన వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. నిన్న మర్చిపోయిన వాళ్ళకి రేపు ఉండదు. అది గుర్తుంచుకొని గుండెల్లో పెట్టుకుంటే మంచిది. కెరీర్లో చిరంజీవి గారు పక్కన ఒక్క సినిమా చేసినా చాలు అని అనుకునే టైంలో చిరంజీవి గారితో రోజా గారు మంచి ముగ్గురు మునగాళ్ళు మంచి సినిమాలు తీశారు. సో అట్లీస్ట్ దాన్ని గుర్తు చేసుకొని అన్న రాజకీయంగా ఏదైనా విమర్శలు ఉంటే విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగానో లేకపోతే ఏది పడితే అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అంటే నిజం ఉంటే విమర్శించవచ్చమ్మా. తను విమర్శించిన దాంట్లో నిజం ఉంటే విమర్శించవచ్చు. వాళ్ళు సహాయాలు చేశారు, చేసిన సహాయాలు ఇండస్ట్రీ అంతా తెలుసు. అంటే ముగ్గురు మునగాళ్ళలో ఆవిడ వేషం ఇప్పించడమే కాకుండా సహాయాలు చేశారు కదా. ఇండస్ట్రీ అందరికి కూడా రేషన్ సప్లై చేశారు, ఆక్సిజన్ ప్లాంట్ సప్లై చేశారు, తర్వాత ఏమో కరోనాకేమో వ్యాక్సిన్ సప్లై చేశారు. ఇన్ని రకాలుగా వాళ్ళు సేవలు చేస్తుంటేను అది మర్చిపోయి వాళ్ళ మీద నిందించడం ఎంతవరకు సమంజసం? రైట్. సో దీనికి సంబంధించి చిరంజీవి గారు ఏమైనా కౌంటర్ ఇస్తారనుకుంటున్నారా? చిరంజీవి గారు ఏమైనా కౌంటర్ ఇస్తారు అనుకుంటున్నారు? కౌంటర్ ఇస్తే ఆవిడకి అంటే వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది. కౌంటర్ ఇచ్చినట్టయితే, స్పందించినట్టయితే ఆవిడకి ఏదైనా వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది. కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒకసారి నవ్వుకున్నాడు, ఇది ఏమిటి రాజకీయాలని చెప్పేసి నవ్వుకున్నాడు, చాలు. మీకు దెబ్బ కొట్టిన దానికనే దెబ్బ కొట్టకుండా ఊరుకోవడమే పెద్ద పనిష్మెంట్ అది. ఎందుకంటే అందరూ కౌంటర్ ఇస్తారనుకుంటారు, కానీ చిరంజీవి లాంటి ఒక స్టేజ్కి ఎదిగినటువంటి ఆర్టిస్టు మెగాస్టారు కౌంటర్ ఇస్తే ఈవిడ్ని పెద్ద చేసిన వాడు అవుతాడు. అది తెలుసుకోదు. మైకంలో ఉంది, ఉన్మాదంలో ఉంది. ఆవిడ తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ డబ్బులు వస్తున్నాయి, కావలసిన చోటల్లా స్థలాలు వస్తున్నాయి. ఆవిడ ప్రాపర్టీ ఇప్పుడు ఏంటి, చెక్కులు బౌన్స్ అయ్యి అలోమని ఏడ్చినటువంటి రోజుల్లోంచి 100 కోట్ల ప్రాపర్టీ వస్తుంది. ఆవిడ 100 కోట్ల ప్రాపర్టీని సేల్స్ పెడుతుంది. కొడుకు ఏమో సరదాగా బుల్లి కారు కొనిపెట్టినట్టుగా ₹1 కోటి కారు కొనిపెట్టింది. అంటే ఆ రేంజ్లో ఉంది రోజా. కనుక ఇవన్నీ ప్రస్తుతానికి ఆ ఉన్మాద స్థితిలో మైకంలో గతం కనిపించదు, భవిష్యత్తు కనిపించదు. వర్తమానమే నాది అనుకొని విర్రవీగుతారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఎంతమందిని చూసాము, ఎంతమంది కాలగర్భంలో కలిసిపోతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి కన్నెర్ర చేసినట్టయితే రోజా మిగులుతుందా, రోజా కనిపిస్తుందా? ఈ అనంతమైన కాలగర్భంలో కలిసిపోతుంది. ఆ సత్యాన్ని ఆవిడ గ్రహించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.